मित्राणि आक्स्फोर्ड डिक्शनरी मध्ये यानि यानि वाक्यानि भवन्ति तानि एव लोके भवन्ति इति तत्र सर्वेपि जानन्ति एव। आक्स्फोर्ड डिक्शनरी मध्ये यानि अक्षराणि पदानि वाक्यानि न भवन्ति तानि आङ्ग्लभाषायां न भवन्ति एव इति प्रसिद्धः विषयः एव। अतः आक्स्फोर्ड डिक्शनरीमेव वयं निघण्टुमेव वयं पूर्णरूपेण संस्कृतेन अनुवादं कृत्वा वयं संस्कृतभाषा माध्यमेन किं विश्वस्य परिवर्तनं कुर्याम। संस्कृतभाषा इत्युक्ते वयं सर्वेपि जानीयामेव, मानवान् सर्वानपि संस्करोति। अपि च मित्राणि अमरकोशः इति एकः अत्यद्भुतः निघण्टुः अस्ति। तत्र यानि पदानि अमरकोशे सन्ति तानि एव पदानि सम्पूर्ण विश्वस्य संस्कृतभाषा साहित्ये सन्ति। यानि पदानि अमरकोशे न सन्ति तानि पदानि संस्कृतभाषा साहित्ये न भवन्ति इति सर्वे पंडिताः मुक्तकण्ठेन वदन्तः अपि सन्ति। अतः वयं संस्कृतभाषा विकासाय नूतनानि नूतनानि आधुनिकवस्तूनां नामानि सृष्ट्वा नामकरणम् इति संस्कारः एव अस्माकं भारतदेशे प्रादुर्भूतः। 16 संस्काराः अस्माकं भारतदेशे प्रादुर्भूताः अभवन्। तेषु 16 संस्कारेषु नामकरणसंस्कारः एकः अस्ति मित्राणि। మనం ఈ దేశానికి పేరు పెట్టింది, ప్రపంచ మానవులకు అభిజ్ఞానం తెలిపింది, పేరు పెట్టింది మనం వేదాల్లో, వేదాంగాల్లో, రామాయణ మహాభారతంలో అసలు 16 సంస్కారాలు ఒక అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్ని, ఒక పద్ధతిని, ఒక సిద్ధాంతాన్ని తయారు చేసి ఈ నేమ్ సెరమనీ ఈరోజు ఇంగ్లీష్లో వైభవంగా చేసుకుంటున్నాం. దాన్ని సంస్కృతంలో నామకరణ సంస్కారः इति वदन्ति मित्राणि। उपनयन संस्कारः, विवाह संस्कारः, अक्षराभ्यास संस्कारः, कति संस्कारान् संस्कृतभाषा अस्मभ्यं लोकस्य उपकाराय, सर्वेषां मानवानाम् उपकाराय, कल्याणाय, विकासाय, उन्नतये च संस्कृतभाषा पूर्वम् उपकृतवती, इदानीम् उपकरोति, भावनिकाले उपकरिष्यति च। किन्तु अस्माकं बुद्धिः क्षीणा जाता वर्तते। मन राजकीय नायकुల యొక్క బుద్ధి అందరూ హిందువులే। కాంగ్రెస్లో ఉండేవాళ్ళు, బీజేపీలో ఉండేవాళ్ళు, అదేవిధంగా మనం ఏమంటాము బీఆర్ఎస్లో ఉండేవారు. కానీ సంస్కృత భాష సంభాషణ వికాసం చేద్దాం, ఈ భాష వికాసం కొరకు స్పోకెన్ సైన్స్కి వికాసం కొరకు 2 లక్షలు ఇద్దాం, 2 కోట్లు ఇద్దాం, 100 కోట్లు ఇద్దామని ఆలోచించేవారు లేరు. ఆంగ్ల భాష దాసానుదాసः ఉన్మత్తాः అభవన్ తేన కిం ప్రయోజనం మిత్రాని। మన సంస్కృత భాష అక్షరాలను, పదాలను, వాక్యాలను, స్తోత్రాలను, కావ్యాలను, అదేవిధంగా వేదాలను, వేదాంగాలను, ఉపనిషత్తులను అన్నీ సంహరించి అన్ని ఏమి నేర్పించకుండా ఈ దేశాన్ని ఆంగ్ల దేశంగా మరో అమెరికా దేశంగా చేయాలనుకునేటువంటి ఈ రాజకీయ నాయకుల యొక్క ఈ ఆలోచనలు, బుద్ధి మారాలి మిత్రాని। ఈ జన్మ అశాశ్వతం, అశాశ్వతేన అనేన జన్మన అస్మాభిః శాశ్వతం కార్యం కరణీయం। నేను ప్రతి రాజకీయ నాయకులు కూడా చెప్తున్నాను, నేను కేసీఆర్ గారితో కూడా అదే మాట చెప్పాను, సంస్కృత భాషను అభివృద్ధి చేయండి। ఒక ఆయన అంటాడు ఈ దేశంలో ఇస్లామిక్ యూనివర్సిటీ స్థాపిస్తా అంటాడు, స్థాపించుకో, కానీ సంస్కృతం యూనివర్సిటీ కూడా స్థాపించు మిత్రాని। సంస్కృతం యూనివర్సిటీ ప్రతి జిల్లాలో ఉండాలి। సంస్కృత భాషా గ్రంథాలు మన దేశంలో జన్మించేటువంటి ప్రతి గర్భస్థ శిశువు అపి శృణుయాత్, గర్భ అనంతరం సహ ఇది జన్మ ప్రాప్నోతి తదాపి శృణుయాత్ ఇత్యుక్తే నవజాత శిశువు ఇది వదామ, నవజాత శిశువు అప్పుడే పుట్టినటువంటి శిశువు కూడా సంస్కృత శ్లోకాలను, సంస్కృత మంత్రాలను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని వినాలి। కౌసల్య సుప్రజా రామపూర్వ సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అని వినాలి మిత్రాని। ఓ ముఖ్యమంత్రి మహోదయ, ఓ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులారా, మోదీ ప్రధానమంత్రి మహానుభావ, ఈ రోడ్లు అన్నీ డెవలప్ చేయండి, వాటర్ డెవలప్మెంట్ చేయండి, రోడ్ డెవలప్మెంట్ చేయండి, ఆకాశం డెవలప్మెంట్ చేయండి, ప్లేన్ డెవలప్ చేయండి, అన్ని దేశాలను డెవలప్ చేయండి, కానీ సంస్కృత భాషను కూడా విస్మరించకండి మిత్రాని। ఈ సంస్కృత భాష మీరు అందరూ విస్మరిస్తే ఈ దేశం ఎన్నటికీ అభివృద్ధి చెందదు। ఈ విధంగానే వర్ధమాన దేశ ఇవ భవతి। మనము గల్లీలో సంస్కృత భాష గురుకులాన్ని ప్రవేశపెట్టాలి। అంతేకాదు సంస్కృత భాషను ఈ దేశంలో ఆంగ్ల భాష వలె అనివార్యంగా ప్రవేశపెట్టాలి, అందరూ చదవాలి। సంస్కృత భాష అంటే బ్రాహ్మణ భాషన అంటారు। ఎవరండి అన్నది సంస్కృత భాష బ్రాహ్మణులని? కరుణానిధి పేరు, నా పేరు సంస్కృతంలో ఉంది,
ఇది కుల భాషన? ప్రపంచంలో ఉన్న సహస్రాధిక 200 కోట్ల జనాభాల పేర్లు సంస్కృత భాషలో ఉంటాయి. 200 కోట్ల జనాభా పేర్లు సంస్కృత భాషలో ఉంటాయి. అలాంటప్పుడు సంస్కృత భాష కుల భాష, మత భాష, వర్గ భాష ఎలా అవుతుందండి? సంస్కృత భాష మాతృపాలిత సంస్థ. అది విని ఇంగ్లీష్ వాడు రీబే కీత్ మ్యాక్స్మిల్లరు మాతృని మెట్రో చేశాడు, పాలితాన్ని పాలిటిన్ చేశాడు, సంస్థని సిటీ చేసి మెట్రోపాలిటన్ సిటీ అన్నాడు. మనం మాతా అంటే మదర్ అన్నాడు. మనం యూఎం అంటే యూఎం అన్నాడు. అహం అంటే ఐ అన్నాడు. మొత్తం ఆంగ్ల భాష అంతా కూడా సంస్కృత భాష ధ్వని నుండి తీసుకున్నాడు. ఇంకొక టాప్ సీక్రెట్ చెప్తాను, మీకు తెలియదు, సంస్కృతం చదువుకున్నాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి ఈ నిరూపించగలుగుతాం ఈ విషయాన్ని. మేము సంస్కృత భాషలో ఉన్నటువంటి అక్షర ధ్వనుల నుండే ఈ ఇంగ్లీష్ భాష జన్మించింది. ఇంగ్లీష్ భాష కాదు, సంస్కృత మాతృభాష ప్రపంచ భాషని కూడా సంస్కృత భాష అక్షరాల నుండి అక్షర ధ్వనుల నుండి నిర్మించాయి. చూడండి, మనము టా గుణితం చదువుతాం. టట్టా, టిట్టి, టుట్టు, ట్రూ, టే టై, టో టౌ, టమ్ టహ అంటాం. ఇప్పుడు టాటా అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ పదం? టాటాలో సెకండ్ హ్రస్వాక్షరం దీర్ఘాక్షరం, షార్ట్ లెటర్ లాంగ్ లెటర్. ఈ టాటాలో 2 టాలు తీసుకున్నాడు, టాటా అన్నాడు. టీ అన్నాడు. టీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ టీ అన్న పదం ధ్వని ఎక్కడి నుంచి వచ్చింది? టీ అంటే ఛాయ్ అని పేరు పెట్టాడు. అంటే సంస్కృత భాషలో ఉన్న గుణింతాలే ఆంగ్ల భాషలో ఉన్నాయి. సంస్కృత భాష గుణింతాలు అన్నీ అంటే కా నుంచి బండిరా వరకు చక్కగా నేర్చుకున్నట్లయితే వాడు ఆంగ్ల భాషలో కూడా గొప్ప నిపుణుడు అవుతాడు. నేను ప్రభుత్వానికి, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి నేను సవినయంగా ప్రార్థిస్తున్నాను. మీరు సంస్కృత భాషను కనుక అనివార్యంగా ఈ దేశంలో ప్రవేశపెడితే ఈ దేశంలో మళ్ళా గొప్ప వక్తలు, కవులు, పండితులు, ఋషులు, అపర శంకరాచార్యులు, అపర వాల్మీకి సదృశ, వేదవ్యాస సదృశ, భవభూతి సదృశ మహానుభావానాం, కవినాం, పండితానాం, ఋషీనాం, ఉపదేశకానాం, ఆదేశకానాం, సందేశకానాం, మార్గదర్శన జనానాం నిర్మాణం భవతి. మీరు గొప్పవులైపోరు మోడీ మహోదయ. రేవంత్ రెడ్డి గారు, నా మాట ఆలకించండి. ఓ ప్రభుత్వ పెద్దలారా, ఈ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులారా, సంస్కృత భాష మీకు ఏం అన్యాయం చేసింది? ఒక్క ముఖ్యమంత్రి కూడా వాళ్ళ పేర్లు సంస్కృతంలో ఉంటాయి, వాళ్ళ ముఖ్యమంత్రుల పేర్లు సంస్కృతంలో ఉంటాయి, ముఖ్యమంత్రుల యొక్క మాతృమూర్తుల పేర్లు సంస్కృతంలో ఉంటాయి, ముఖ్యమంత్రుల యొక్క నాన్నల పేర్లు సంస్కృతంలో ఉంటాయి, ముఖ్యమంత్రుల కొడుకుల పేర్లు, ఈ రాష్ట్రాల్లో ఉన్న రాజ్యాల పేర్లు, రాష్ట్రాల పేరు, మొత్తం భారతదేశం పేరే సంస్కృతం కదా మహోదయ. మీరు ఇండియా అని తీసి భారత్ అని పేరు పెట్టింది కదా. భా అంటే జ్ఞానం, రథ అంటే ఆసక్తి చూపేవారు. భా ఇత్యుక్తే వయం వదామః భాతి రమతే కిం వదామః త్రాయతే అంటే జ్ఞానేన భాతి, జ్ఞానేన వికసిస్తాడు. జ్ఞానే రమతే అంటే జ్ఞానంతోనే ఆడుకుంటాడు. త్రాయతే జ్ఞానంతోనే విశ్వాన్ని కాపాడుతాడు అని భారతస్య అక్షర సంస్కృత భాషయం విద్యమానం ఏకైకం అక్షరం. ఏకాక్షర నిఘంటువులు నశించిపోయాయి, ద్వ్యక్షర నిఘంటువులు నశించిపోయాయి, త్యక్షర నిఘంటువులు నశించిపోయాయి, చతురాక్షర నిఘంటువులు నశించిపోయాయి, పంచాక్షర నిఘంటువులు నశించిపోయాయి. దానికి నిర్లక్ష్యం మీరే, రాజకీయ నాయకులే. సంస్కృత భాషను కుల భాష, మత భాష, వర్గ భాష, మందిర భాష అని 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 200 సంవత్సరాలు ఆ బ్రిటిష్ వారు మన చెవులలో విషం పోశారు. దానివలన ఈరోజు సంస్కృత భాషా పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది. ఈరోజు చూస్తున్నాం, కొంతమంది కమ్యూనిస్టు పెద్దలు సంస్కృత భాషను విమర్శిస్తున్నారు. ఎందుకు విమర్శిస్తున్నారు? ఈ భాష మరి వాళ్ళ పేర్లన్నీ కూడా రాఘవులు ఏ పేరుంది, వారి పేరు సంస్కృతంలోనే ఉంటాయి కదండి. విమర్శించే వారి ప్రతి ఒక్క పేర్లు కూడా సంస్కృతంలో ఉంటాయండి. కావున సంస్కృత భాషస్య సంభాషణస్య వికాసः एव సంస్కృత భాషస్య తత్ర తావత్ పరిపూర్ణరూపేణ వికాసः భవతి ఇది వయం సర్వదాపి చింతయేమ. కిమర్థం వయం ఉపేక్షామహే? अस्माकं स्वाभिमानः नास्ति वा? संस्कृत भाषा इत्युक्ते एतत् भारतीयानां हैन्दव समाज जनानां किं वदेम इति वदामः आत्मस्थैर्य, आत्मनिर्भर, आत्मगौरव भाषा. अतः अहम् एकं श्लोकं रचितवान् आसम्. जानाति विविधाः भाषाः, जानाति विविधाः कलाः, ఆత్మానం నైవ జానాతి యో న జానాతి సంస్కృతం. నువ్వు అనేక రకాల భాషలు నేర్చుకోవచ్చు, అదేవిధంగా అనేక వివిధాः కళాः సహస్రాధిక కళాः अपि भवान् पठितुं शक्नोति. भवान् वक्ता भवितुमर्हति, कविः भवितुमर्हति, अन्यासु भाषासु पण्डितः भवितुमर्हति.
కింటు ఆత్మానం నైవ జానాతి, కానీ ఆత్మస్వరూపాన్ని నువ్వు తెలుసుకోలేవు మిత్రాన్ని. యావత్ పర్యంతం సంస్కృత సంభాషణే భవాన్ నిపుణః న భవతి. ఎప్పటివరకైతే నువ్వు సంస్కృత సంభాషణలో నిపుణ పండిత ఋషి కవి లీలయా అవలీలయా ఉత్తమ భాషీ ఉత్తమ భాషక ఉత్తమ సంభాషణస్య నిపుణః న భవతి. కేవలం భవన్ జీవతి 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 ఏకస్మిన్ దినే నిర్జీవతి. బతుకుతాం బతుకుతాం, ఓ రోజు చనిపోతాం. ఇదా భారతము. అతః అస్మాకం భారతదేశే పునః మహానుభావానాం కవీనాం నిర్మాణం భవేత్ ఇత్యుక్తే సంస్కృత భాషాయాः వికాసः అనివార్యరూపేణ కరణీయాని. నేను కమ్యూనిస్టు పెద్దల్ని, నేను అదేవిధంగా చదువుకున్నటువంటి మహానుభావులైనటువంటి ప్రొఫెసర్లను, గురువులను, టీచర్లను అందరినీ కూడా ఈ 95 న్యూస్ తరఫున వేడుకుంటున్నాను, సవినయంగా ప్రార్థిస్తున్నాను. మళ్ళీ ఈ దేశంలో గురుకులాన్ని స్థాపించండి. గురుకులాల ద్వారా సంస్కృత భాషా మాధ్యమ గురుకులాలను స్థాపించండి. సంస్కృత భాషా మాధ్యమంలో ఈ ఆంగ్ల డిక్షనరీసు, ఆంగ్ల వాక్యాలు, ఆంగ్ల పదాలు, ఆంగ్ల సందేశాలు అన్నీ అనువాదం చేయండి. ఈ భారతదేశాన్ని మళ్ళీ అఖండ సంస్కృత మహాభారతదేశ ఇవ వయం సర్వే మిలిత్వా కుర్యామ తత్తాదృశం లక్ష్యం భవేత్. ఈ జల వ్యవస్థ, మార్గ వ్యవస్థ, భోజన వ్యవస్థ, యుతక వ్యవస్థ, ఈ బట్టలు వేసుకోవడము, ఇవన్నీ కూడా అశాశ్వతాని. మళ్ళీ మన భారతదేశము ఆర్థిక రూపేణ, ధర్మరూపేణ, ఆర్థిక రూపేణ, కామరూపేణ, మోక్షరూపేణ విశ్వగురుదేశ భవేదిత్యుక్తే సంస్కృత భాషా ఏవ పూర్వం ఉపకృతవతి ఇదాनीం ఉపకరోతి భావిని కాలేపి ఉపకరిష్యతి ఇది అహం మనసా వాచా కర్మణా ఉక్త్వా మిత్రాణి ఏకం అంతిమం శ్లోకం అహం గీత్వా పఠిత్వా అత్ర మమ ఉపన్యాసం సమాపయితుం ఇచ్చామి. కః అర్థః కిం వద కో అతిభారః సమర్థానాం కిం దూరం వ్యవసాయినాం కః పరః సవిద్యానాం కః పరః ప్రియవాదినాం కః విదేశः సవిద్యానాం కః పరః ప్రియవాదినాం ఇత్యుక్తే కో అతిభారః సమర్థానాం. సమర్థులు అయినటువంటి వారికి భారం ఏదండి? గవర్నమెంట్ సంకల్పిస్తున్నట్లయితే సంస్కృత భాష ఈ దేశం యొక్క జాతీయ భాష, రాష్ట్ర భాష అయిపోతుంది. ఈ దేశము భగవద్గీత దేశం. ఈ దేశానికి, భారతదేశానికి కాదు, భగవద్గీతాయం కిమస్తి యత్ యత్ ఆచరతి శ్రేష్ఠః తత్తత్ ఇతరే జనః స యత్ ప్రమాణం కురుతే లోకః తత్ అనువర్తతే. ఇలాంటి గొప్ప సందేశాలు ఇచ్చింది. ప్రపంచ మానవులకు భగవద్గీత గొప్ప గొప్ప సందేశాలు ఇచ్చింది. అందుకోసమే కః అతిభారః సమర్థానాం, సమర్థులు అయినటువంటి వారికి భారం ఏదండి? అసలు భారం అనేది ఉండదు చేయాలనుకుంటే. కః అతిభారః సమర్థానాం కో విదేశః సవిద్యానాం అని అంటే సవిద్యానాం, బాగా జ్ఞానవంతులకు, గ్రంథశాస్త్రం మీద, సంభాషాస్త్రం మీద పట్టున్న వారికి విదేశం ఇది, స్వదేశం ఇది, అన్నీ మన దేశాలే. ఎక్కడైనా సహా ఆనందేన జీవితం శక్నోతి, ఆనందేన విహర్తుం శక్నోతి, ఆనందేన బోధయితుం అపి శక్నోతి. కః కిం పరః ప్రియవాదినం, ఎవరైతే ప్రేమగా, అనురాగంగా, ఆత్మీయంగా మాట్లాడతారో వారికి శత్రువులు లోకంలో ఉంటారండి. అలాంటి గొప్ప సంస్కారాన్ని మనకు అందించింది ఈ సంస్కృత భాష. అందుకే కో అతిభారః సమర్థానాం కిం వదామః కో అతిభారః సమర్థానాం కః పరః ప్రియవాదినాం ఇది వయం సర్వదాపి చింతయేమ. సంపూర్ణం శ్లోకమస్తి. ప్రాయः ఏకం ద్వితీయం చరణం యదస్తి ఖలు కిం దూరం వ్యవసాయినాం ఇది ద్వితీయం పాదమస్తి. కిం దూరం వ్యవసాయినాం, ఏ వ్యవసాయం కర్తుం ఇచ్చంతి, కష్టం కర్తుం ఇచ్చంతి, తేషాం కృతే దూరం సమీపం కిమపి న భవతి, యత్ర కుత్రతో ఆనందిన గచ్చంతే కార్యం కృత్వా ఆగచ్చంతి. ఏతాదృశాన్ ఉపదేశాన్ సందేశాన్ సంస్కృత భాష దత్తవతి. అంటే మన పిల్లవాడు సంస్కారవంతుడు కావాలి అంటే, మన పిల్లవాడు వక్త కావాలంటే, కవి కావాలంటే, పండితుడు కావాలంటే, ఋషి కావాలంటే, ఒక నిస్వార్థపరుడు కావాలంటే, గొప్ప ధీర ఉదాత్తుడు, ధీర లలితుడు, ధీర శాంతుడు, గొప్ప మహారాజు కావాలంటే, ఈ దేశంలో జన్మించినటువంటి ప్రతి పిల్లవాడికి, నవజాత శిశువుకు సంస్కృత భాషను అనివార్యంగా నేర్పించాలి. లేకపోతే మిత్రులారా, మనం మాతృద్రోహం చేసిన వారం అవుతాం, పితృద్రోహం చేసిన వారం అవుతాం, అదేవిధంగా ఆచార్య ద్రోహం చేసిన వారం అవుతాం, అదేవిధంగా అతిథి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ప్రపంచ భాషలకే మాతృభాష సంస్కృత భాష. అక్షరాలు నేర్పేటువంటి భాష దేవభాష అంటాం. కావున మిత్రాని, రాజకీయ నాయకులారా, ఓ ముఖ్యమంత్రులారా, ప్రధానమంత్రి మహోదయ, మోదీ మహోదయ, హైందవం అని ప్రతిదినం ఏ గర్జంతి తాదృశాన్ జనానపి అహం సవినయేన
నివేదయామి. మీకు నిజంగా దేశభక్తి ఉంటే, మీకు నిజంగా మాతృభక్తి, పితృభక్తి, అదేవిధంగా కిం వదేమా ఆచార్య భక్తి, అతిథి భక్తి ఉన్నట్లయితే, దైవభక్తి ఉన్నట్లయితే సంస్కృత భాషా గురుకులాల వికాసం కొరకు ప్రతి సంవత్సరం ఒక 100 కోట్లు శాంక్షన్ చేయండి. ఈరోజు చూస్తున్నాం ఉచిత బస్సు పథకానికి సంవత్సరానికి 7,000 కోట్లు ఇస్తున్నారట. అందులోంచి ఒక్క 5 కోట్లు 10 కోట్లు సంస్కృత భాష వికాసానికి ఖర్చు పెడితే ఈ దేశంలో సంస్కృత భాష కిం వదామః లఘు లఘు సంభాషణ బాలకాః రామः సంస్కృతేన భాషిత్వా విశ్వం జితవాన్. కృష్ణः సంస్కృతేన భాషిత్వా విశ్వం జితవాన్. అక్షరాణాం మాతృభాషా సంస్కృతం, పదానాం మాతృభాషా సంస్కృతం, వాక్యానాం మాతృభాషా సంస్కృతం, సకలవిధ సందేశానాం ఆదేశానాం ఉపదేశానాం ధ్వనినాం మాతృభాషా సంస్కృతం, దేవభాషా సంస్కృతం, దివ్య భవ్య కాంతిమయీ భాషా సంస్కృతం. అలాంటి భాష మనం కాపాడుకుందామని ఈ 95 న్యూస్ తరఫున మాధ్యమంగా నేను అందరి 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, అదేవిధంగా సంస్కృత భాష బ్రాహ్మణ భాష కాదు కాదు కాదు, ఇది మానవ వికాస భాష, ఇది లోక వికాస భాష, లోకా సమస్త సుఖినో భవంతు అని కోరుకున్న సంస్కృత భాష ఒక వర్గ భాష, ఒక కుల భాష ఎలా అవుతుందండి? దుష్ప్రచారం, ఇది భయంకరమైనటువంటి దుష్ప్రచారం. ఈరోజు ఎంఏ పౌరహిత్యం కోర్సు పెట్టండి. అది ఏ ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఓసీ అయినా సరే ఆ ఎంఏ పౌరహిత్యం కోర్సు చేస్తే వారు పూజలు చేయడానికి అర్హులుగా మీరు ముద్ర వేసే వరకు ఉద్యోగాలు ఇవ్వండి. ఆ విధంగా ఒక కొత్త రాజ్యాంగానికి మనం శ్రీ గణేశం ఓంకారం చేయాలి. అప్పుడే ఈ సమాజం యొక్క స్థితిగతులు, ఈ మానవుల యొక్క స్థితిగతులు, ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అన్నీ అంతరించిపోతాయి. మనుష్య సాక్షాత్ వక్తా భవతి, కవి భవతి, పండిత భవతి, ఋషి భవతి, నిస్వార్థ పురుష భవతి, ఉత్తమ నాయక భవతి, పరోపకార పరాయణ భవతి, సర్వేషాం హితాయ జీవతి 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 ఏకస్మిన్ దినే ఏతం తను శరీరం త్యక్త్వా పరలోకం గచ్చతి ఇది ఉక్త్వా అహం ఏకం శాంతిమంత్రం పఠిత్వా మమ వాణీతః విరామం స్వీకర్తుమిచ్చామి. మిత్రాణి, ఓం సహనా వవతు, భవతు ఇది వక్తవ్యం, వవతు సహనౌ ప్లస్ అవతు, అవతు ఇత్యుక్తే రక్షతు. ఓం సహనా వవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నిత్యం నిరంతరం 95 న్యూస్ సంస్కృత భాష అక్షరాణం పదానాం వాక్యానాం స్తోత్రాణం సూత్రాణం సందేశానాం ఉపదేశానాం ఆదేశానాం మార్గదర్శనానాం గణితశాస్త్రస్య రసాయనశాస్త్రస్య తత్ర సంస్కృత భాషా మాధ్యమేన సర్వవిధ కార్యక్రమాः భవంతు ఇది 95 న్యూస్ సర్వదా ఆకాంక్షితవతి. 95 వాహిని ఆకాంక్షితవతి, ఆకాంక్షతి భావినికారే నిశ్చయేన ఆకాంక్షాం కరిష్యతి చ. అతః వయం 95 న్యూస్ పశ్యేమ. సంభాషణ సంస్కృతస్య వికాసాయ నిత్యం నిరంతరం తను మన ధన రూపేణ సాహాయ్యం కుర్యామ ఇత్యుక్త్వా అహం విరమామి. ధన్యవాదः. నమస్తే.